పశ్చాత్తాపం. పూర్వం సీతారామపురం అనే ఊరిలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 50 ఎకరాల భూమి ఉండేది. ఆ ఊళ్ళో సీతయ్య పెద్ద రైతు. దాంతో అతని మాటకే విలువ ఎక్కువ. ఒకసారి పొలం గట్టు గొడవలో పోగూరు పొలందారుడు రామయ్యను సీతయ్య అకస్మాత్తుగా నెట్టేశాడు. దీంతో అతడు పక్కన ఉన్న బావిలో పడి ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో సీతయ్య అబద్ధం చెప్పాడు. పొరపాటున కాలు జారి రామయ్య బావిలో పడి చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ నమ్మారు. కుటుంబ పెద్ద పోగొట్టుకున్నందుకు ఆ కుటుంబం దిక్కులేనిదయింది. ఉన్నందులో భూమిని సాగు చేసుకుంటూ రామయ్య కొడుకు సీను వాళ్ళమ్మను కంటిరెప్పలా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి కొండపోతు వర్షం కురవసాగింది. కళ్ళంలో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడడానికి సీను ఆ వర్షంలోనే గబగబా వెళ్తున్నాడు. అంతలో కాళ్లకు ఏదో మెత్తగా తగిలి ఒళ్ళు జలధరించింది. కొంచెం వంగి చూడగా సీతయ్య అచేతనంగా పడి ఉన్నాడు. ఆ సమయంలో తన ధాన్యం కంటే ఒక మనిషి ప్రాణం ముఖ్యమనుకున్నాడు సీను. అతన్ని తన భుజాల మీద వేసుకొని జోరు వర్షంలోనూ అతి కష్టం మీద ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గుండెపోటు వచ్చి పడిపోయాడని, ఆలస్యమైతే ప్రాణాలు దక్కేవి కాదని వైద్యుడు సీనుతో చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు సీతయ్య సీను వాళ్ళ ఇంటికి వచ్చి, బాబు, వర్షం వల్ల నీ ధాన్యం పాడవుతుందని తెలిసి కూడా నా ప్రాణాలు కాపాడావు. కానీ నేను మీ నాన్నని కావాలని చంపకపోయినా ఆయన చావుకు కారణమయ్యాను. అయినా సరే నువ్వు మాత్రం నన్ను రక్షించావు. నీ రుణం ఈ జనంలో తీర్చుకోలేనని పశ్చాత్తాపపడ్డాడు. అంతేకాదు, తన పొలంలో కొంత రామయ్య కుటుంబానికి ఇచ్చి పెట్టుబడికి డబ్బు సహాయం చేయడంతో పాటు సగ్గు పనుల్లోనూ అండగా ఉంటూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.